పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు, నలుగురు వానరులు. ఏమిటో ఈ నలుగురు లెక్క ఏమిటో మనకు తెలియదు. లంక నుంచి వచ్చిన విభీషణుడితోటి నలుగురే రాక్షసులు వచ్చారు. ఇక్కడి కొండ మీదున్న వానరులు సుగ్రీవుడు రామచంద్రుడిని పొందే యోగ్యత కలిగినటువంటి సుగ్రీవుడితో నలుగురే వానరులు ఉన్నారు. అంటే వీళ్ళు నలుగురు మంత్రులు. వారిని నెట్టేసినప్పుడు నలుగురితో వచ్చేశాడు బయటికి. రావణాసురుడు నెట్టేసేటప్పుడు నలుగురు రాక్షసులతోటే వచ్చాడు విభీషణుడు. బాగుందంతే, కరెక్ట్. దానికి ఏమిటి అంకేం వాళ్ళ ఇష్టం అంటే, నాయన నలుగురితో కలిసి బ్రతకాలరా. మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పుడు, ఇదో మాట మనకు అలవాటు, నలుగురితో కలిసి బ్రతకరా అంటే. నలుగురితో కలిసి బ్రతకడం ఏమిటి అంటే, మన లోపల 4 లక్షణములు ఉంటేనే కానీ నీకు బ్రహ్మ విషయములో జిజ్ఞాస కలగదని మన శాస్త్రకారులు చెప్పారు. మొట్టమొదటి నీకేమిటి ఉండాలి అంటే, నిత్య అనిత్య వస్తు వివేకం కలగాలి. ఇది నిత్యము, ఇది అనిత్యము. నేను అనుభవించేవన్నీ నిత్యమేనా? ఇంతకంటే నిత్యమైనది ఏదైనా ఉన్నదా? ఇవన్నీ అనిత్యములే, పోతున్నాయే, ఒకనాడు ఉన్నాయి ఒకనాడు పోతున్నాయి. ఇవి అనుభవించడానికైనా నేను వచ్చాను. ఇది నిత్య అనిత్య వస్తు వివేకం. రెండవది, అది కలగగానే ఈ అనుభవిస్తున్న దాని మీద ఏమిటి అశాశ్వతమైన దానికోసం ఇంత ఆరాటం ఏమిటి? ఏదో ఉందట దానిని పొందాలే అని ఇహ అముత్ర ఫల భోగ విరాగం అంటారు. ఇహ ఈ లోకంలో అనుభవించే భోగాలు, అముత్ర ఆ లోకంలో స్వర్గం, ఏదో అప్సరసలు వారితో విహరించేటువంటి యజ్ఞయాగాదులు చేస్తే పొందే ఫలముల మీద విరాగం కలగాలి. మూడవది ముముక్షుత్వం కలగాలి. విడువడవలననే కోరిక కలగచ్చి ఎప్పుడైనా ఇది వదిలేసి ఆ నిత్యమైన వస్తువుని పొందుతానా? ఎప్పుడైనా ఈ స్వర్గంలోనూ ఈ లోకంలోనూ సుఖాలు కాకుండా నిత్యమైన అఖండమైన ఆనందాన్ని పొందుతానా అనే కోరిక కలగాలి. ఆ తర్వాత శమ దమాది గుణ సంపత్తి కలగాలి. అంతఃకరణములు మనస్సు లోపల నిగ్రహింపబడాలి. బాహ్యేంద్రియములు మన వశములో ఉండాలి. ఇవి 4 కలిగితే నీకు భగవదభిముఖమైన ప్రయాణము లభిస్తుంది. కాబట్టి భగవదభిముఖమైనటువంటి జ్ఞానము కావాలంటే ఇవి కలగాలి. 4 పక్కనే మనకు తోడుగా రావాలి. అంటే నలుగురితో కలిసి బతకడం, నలుగురితో సుగ్రీవుడు ఉండడం, నలుగురితో విభీషణుడు రావడం అంటే భగవంతుని వైపు అభిముఖముగా ప్రవర్తించేవారు ఇక్కడ సుగ్రీవుడు, అక్కడ విభీషణుడు. కాబట్టి ఈయనకి నలుగురు సాయం,